భగవంతునిపై మనసు పెట్టి పనులు చేయాలి. మాధవానంద స్వామి దుబ్బాక భగవంతునిపై మనసు లగ్నం చేసి ఏ పని చేసినా అది సత్కార్యమే అవుతుందని రాంపూర్ రంగంపేట గురు మదనానంద శారదా క్షేత్రం పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. ఆదివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చేర్వాపూర్ స్టేజి వద్ద గల శ్రీ అనంత మహాలక్ష్మి పద్మనాభ స్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆయన అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి నిత్యం ప్రతి పనిలోనూ భగవంతునిపై మనసు పెడితే అవి తప్పకుండా సత్ఫలితాలనిస్తాయని అన్నారు. మానవులు సుఖం, సంతోషం పేరుతో భగవంతుని సందేశాన్ని, సంకేతాన్ని మరిచిపోయి యాంత్రిక జీవనం పేరుతో భగవంతుని ఆరాధించడంలో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వీడు అన్నీ తెలిసి అన్నీ తెలిసి ఎక్కడ ఉండగలిగిన వాడు గొప్పవాడు. ఒకసారి అరే వద్దురా ఎంత ఎందుకు కప్పు రామాయణం అంటే స్వామి నాకు కొడుకు లేనట్టు, ఓటు బిడ్డ లేనట్టు ఇక ఉంటాయి. ఆ కబీర్ దాని దగ్గర కూడా ఇటువంటి పరంపర. ఆయన రాగానే ఏం చెప్తారంటే రామాచార్య చేసుకో, హనుమాచార్య చేసుకో ఇవి చెప్తాడు. ఒకరోజు కబీర్ దాసు కొంచెం వేరే ఊరికి వెళ్ళిండు. కబీర్దాస్ కొడుకు కూడా అంతటి వాడి, అంతటి భక్తుడు, అంతటి రామభక్తుడు. ఒక ఆమె వచ్చింది, చిన్న కొడుకుని తీసుకొని వచ్చింది. అయ్యో నాయన లేడు, పర్వాలేదమ్మా చెప్పి ఏమైంది అంటే ఏమి లేదు, మా వాడికి చలి జ్వరం, వర్షం అయితే లేదు, ఎన్ని డాక్టర్ల దగ్గర పోయినా నాకు డాక్టర్ల కంటే మీ మీదనే ఎక్కువ విశ్వాసం. డాక్టర్ దగ్గర పోయినా గోళీలు తీసుకున్నా కానీ మీరు ఒక్కసారి ఏదైనా చెప్తే ఎక్కువైందండి. ఎందుకమ్మా మీరు వాళ్ళే, అందుకని మీది వ్యవహారాలు కుదరదు. నేను కళ్ళు కూర్చొని ధ్యానం చేస్తున్నా అంటే భగవద్ ధ్యానం పనికిరాదండి. భగవద్ ధ్యానం అంటే ఏంటి? కొంగ. మీరు ఎప్పుడైనా చూడండి, హైదరాబాదు పట్టణాల్లోకి అవకాశాలు తక్కువ, మనకి ఎక్కువ. ఈ చెర్లల్లో అక్కడక్కడ నీళ్లుంటే చేపలు వస్తాయి. ఆ చేపలు పట్టుకున్న కొంగలు వస్తాయి. కొంగ చప్పుడు చేయకుండా ఒక కాలు మీద నిలబడుతుంది, ఏం చప్పుడు చేయదు. చేప వచ్చేదాకా చప్పుడు చేయదు, ఎందుకంటే చేప రాగానే అమాంతం అందుకొని పోతుంది. దీన్ని ఏమంటారు? భగవద్ ధ్యానము. భగవద్ ధ్యానం మనకు కూడా అంతేనండి. వంట కాదనుకోండి, వంట కానంతసేపు అప్పుడే కూర్చుంటాడు. వంట కాగానే ఏం చేస్తాడు? భగవద్ ధ్యానం. తర్వాత ఇంట్లో అవుతాడే కదా. కాబట్టి భగవద్ ధ్యానము ధ్యానం కాదు, పరిపూర్ణమైన అంకిత విధంగా మనకు భగవంతుని యొక్క దివ్యమైన తత్వము మన లోపల కనపడాలి. ఇప్పుడు అమ్మవారిని చూసి వచ్చింది కదా, కుడి చేతుల ఏ రకం పువ్వు ఎడిదిక్కు పట్టుకున్నది అని అడిగింది అనుకోండి, వెతకాలి. ఇప్పుడు వెతకాల్సిందే, అవునుగా. ఎందుకు? మనము చూసినము, ధ్యానంగా చూడలేదు. దండం పెట్టినము, ధ్యానంగా దండం పెట్టలేదు. మనసా వాచా కర్మణ ఏకీకృతమైనటువంటి స్థితిలో నువ్వు చేస్తే, నమస్కారం చేస్తే, నువ్వు ధ్యానం చేస్తే, నువ్వు ఊహిస్తే దాన్ని ధ్యానం అంటారు. కాబట్టి ఆ మనసా వాచా కర్మణ చేసే విధానమే ధ్యానం. అంటే దాన్ని పట్టుకునే విధానానికి కావలసిన మొట్టమొదటి ఇన్స్ట్రుమెంట్ భక్తి. భక్తి లేక ధ్యానము కుదరదు. భక్తి లేకుండా చేసే ధ్యానము భగవద్ ధ్యానము. ఎలా ఉంటుంది? మాలాతో కర్మే ఫిరై, జీవ్ ఫిరై ముఖమాహి, మన్వాతో దస్దిస్ ఫిరై, ఏతో సుమిరన్ నాహి అనండి. చేతుల జపమాల, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఏమ్రా తింటున్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావా, లేవేంద్రా, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. వంట అయిందా అమ్మా, శ్రీమాత్రే నమః. నువ్వు శ్రీమాత్రే నమః లెక్క పెడుతున్నావా, వంట అయింది లెక్క పెడుతున్నావా, లేచింది లెక్క పెడుతున్నావా? ఇదొక రకం. ఈ పూస తిరుగుతలేదా? ఇంకొక రకం ఉంటుంది. ఏమి? మాలాతో గర్మే ఫిరై, ఇది తిరుగుతూనే ఉంటుంది. నమశివాయ 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 నమశివాయ. కోపమే అన్న శత్రువుని విడిచిపెట్టిండు, చాలా సంతోషపడ్డది. అంతని చెప్పి అందరి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నిజంగా వీడు విడిచిపెట్టిందంట. వారంటే వాడు నిజమైన ఫ్రెండ్ కాబట్టి మీ సంగతి మొత్తం తెలుసు. డౌట్ అయినా సరే అడుగుదామని వచ్చింది. అరే కాశీ పోయి వచ్చినావు కదా, మంచిగా అయింది ఆ పని. అయినా ఏమి ఇచ్చిపెట్టినావు? కోపం ప్రబడి. వెరీ గుడ్ అన్నాడు. అమ్మ ఛాయ్ వస్తావా? ఛాయ్ తాగిండు. చెన్నై బాబు ఛాయ్ అవుతుంది.
అవునా మనం ఎక్స్పెక్ట్ అంటే కోపం రాస్తాను మనకోసం అదే తిరిగి వచ్చింది భగవంతుడు కోటీశ్వరుడు కోట్ల 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 రూపాయలు నోట్ల వేస్తాడు ఎందుకు ఈ నోట్లు మన కోట్లు తెస్తాయి అంతే అది ఏమి లేదండి పరమాత్మ చేస్తే ఆ విధమైనటువంటి లేకుండా అంకిత భావంతో ఎప్పుడు ఉంటామో కండిషన్ లెస్ ఎప్పుడైతే అవుతామో అప్పుడు నిజమైనటువంటి అనంతమైన జ్ఞానం మన లోపల ఉత్పత్తి అవుతుంది. జ్ఞానం ఉత్పత్తి అవ్వడం తర్వాత వ్యత్యాసం కనబడదు. ఇక తమాషలు వ్యత్యాసం కనబడదు. వాడు పిచ్చో లేకుండా ఉంటాడు. శ్రీమాత్రే నమః. అమ్మ శిరస్సు నుంచి మా మందరంలో అనంత మహాలక్ష్మి ఆమె పాదాలకు పూలు అర్పించాలంటే శిరస్సు అమ్మ నా కండ ముందు ఉన్నావు. ఇగో శ్రీమాత్రే నమః. చేతులు కంట్రోల్ ఉన్నాయి కదా, కాలు చేతులు ఇంకా అస్వస్థతకు వాడే. అమ్మా అందరూ కూడా చేయట్టు పెట్టుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్రమధ్యస్థాయై నమో నమః. అవకాశం వల్ల లక్ష పుష్పార్చన